గుండె నిండా గుడి గంటలు ఆగస్ట్ 19th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి మీనాను బాగా అవమానిస్తుంది. మీ తమ్ముడే బాలు బండి దొంగలించాడని మీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా, ఆ బాలుగడికి చెప్పకుండా మీ కుటుంబం మొత్తం దొంగల కుటుంబం అంటే చాలా దారుణంగా మాట్లాడుతుంది. అప్పుడు మీనా అంటుంది మీరు మనుషుల్లా ప్రవర్తించండి అని చెప్పి వాళ్ళ తమ్ముడికి అవన్నీ బ్యాగ్ అంటుంటారు కదా, మీ ప్రవర్తించండి అంటుంది మీనా. ఇంకా మనోజ్ మీద అరుస్తూనే ఉంటుంది. కానీ మనోజ్ ఆగడు. శివ జేబులు బ్యాగ్ అంతా తీసి కింద పడేసి అవమానిస్తూ ఉంటాడు. అయితే శివ పడబోతూ మనోజ్ షర్ట్ పట్టుకుంటాడు. అది కాస్త కాలర్ పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. రోహిణి కోపంగా నా భర్త కాలర్ని పట్టుకుంటావా అని చెప్పేసి ఆ అబ్బాయిని లాగిపెట్టి కొట్టేస్తుంది. ఇంకా తర్వాత మనోజ్ రోహిణి కూడా శివాను అవమానించి బయటికి గెంటేస్తారు. ఆ అబ్బాయి వెళ్ళి అప్పుడే లోపలికి వస్తున్న బాలు మీద పడతాడు. అప్పుడు బాలు అబ్బాయిని లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత శివాని ఎందుకు తోసేస్తున్నారు అంటూ అడుగుతాడు. ఆ క్రమంలోనే కాలర్ పట్టుకుంటే కొడతావా అని, సరే అయితే ఇప్పుడు నీ మొగుడు కాలర్ని పట్టుకుంటాను కొట్టు అంటూ రోహిణి నిలదీస్తాడు. ఒక తోపు తోస్తాడు. వెళ్ళి మనోజ్ కుర్చీలో పడతాడు. అవును వాడే నా బండి దొంగిలించాడు నాకు తెలుసు, అయితే నేను అప్పుడే క్షమించి వదిలేశాను, తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు కదిలించారు? అయినా శివ నా బండి దొంగిలించిన విషయం పోలీస్ ఇంట్లో చెప్పాడని సంగతి నాన్న నాకు కాల్ చేసి మాట్లాడాడు, అదంతా జరిగిందంతా చెప్పాడు అని అంటాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను ఇంట్లో లేనప్పుడు నా భార్యని కానీ నా బామ్మర్తిని కానీ అవమానించాల్సిన అవసరం మీకేంటి? అసలు ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, నేను లేకపోతే నన్ను పిలిపించండి, అంతేకాని మీరు అందరూ కలిసి ఇలా అవమానించడానికి మీకు హక్కు ఎక్కడిది అని వాళ్ళ అమ్మనైతే అంటాడు. అవును నాన్న ఏమన్నావు, కనీసం నీకైనా మీనా పెళ్లికి ముందు చెప్పాల్సిందా? ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది? ఈ లక్షలు మిగిలిన లక్షలు ఎత్తుకొని పోతే పెళ్లి ఆగి నాతో పెళ్లి చేశారు, మా ఇద్దరికి ఇష్టం లేకుండా మా పెళ్లి చేశారు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి మా తమ్ముడు దొంగ పని చేశాడు, బాలు బండి ఎత్తికెళ్ళడం చెప్పాలా? అమ్మతో కాపురం చేసి నీకు కూడా మర్చిపోయిందని చెప్పి ఆగిపోతాడు బాలు. అప్పుడు సత్యం అంటాడు బాలు మాటలు. సత్యం బాధగా అవునరా నిజమేరా నా మర్చిపోయింది, అందుకే ఏదో అన్నాను తప్పయింది అంటాడు బాధ. ఇక మనోజ్ చేసిన అవమానం గురించి, రోహిణి కొట్టడం గురించి, ఏం జరిగింది మీ నా మొత్తం చెప్పంటే మొత్తం వాళ్ళు ఎలా అబ్బాయిని జేబులు చూసారో అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా బాలుకి ఏడుస్తూ చెప్తుంది. దాంతో బాలు ఫైర్ అయిపోతాడు అందరి మీద. ఇక మొత్తం మీనా ఇంకా ప్రభావతి కోపంగా మనోజ్ ఈ బచ్చాగడ మీద నేను ఇప్పుడే కేసు పెడతాను, మనోజ్ పోలీసులకు ఫోన్ చేయరా అంటుంది. అప్పుడు బాలు కూడా రెచ్చిపోతాడు. సరే పెట్టించు, నేను రవిగాడు వెళ్ళి నీ ముద్దులు కొడుకు 40 లక్షలు ఎత్తుకొని వెళ్దాడని కేసు పెడతాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ రివర్స్ అవుతాడు బాలు. ఇక శివ బాధగా నేను వెళ్తాను బాబా వెళ్తాను అంటాడు. అయితే అప్పుడు నేను ఒక వెధవ మాట అబ్బాయి అంటాడు, నేను ఒక వెధవ మాట బండి దొంగతనం చేసే కానీ తర్వాత మారిపోయి బుద్ధిగా చదువుకుంటున్నాను, అంతేకాని నేనే దొంగని కాదు, తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ అడుగుతాడు. ఇంకా అయితే వెళ్ళిపోతానంటే అయితే బాలు ఆపుతాడు. ఇందాక నీ కాలర్ పట్టుకున్నందుకు కొట్టారు కదా, ఇప్పుడు వాడి పీక పట్టుకొచ్చి చూస్తానంటూ సపోర్ట్గా మాట్లాడతాడు. అయితే మీనా శివ నువ్వు వెళ్ళు అంటుంది. శివ ఆగరా, ఇది నీ సొంత కిల్లు, ఇలా అవమానంగా పంపించడు, నేను లేనప్పుడు నా భార్యను నా బావమర్తిని అవమానిస్తే ఇక ఊరుకోను, మీనా వాడికి అన్నం పెట్టి పంపించు అంటాడు కోపంగా. దాంతో మీనా శివాని లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి తినిపిస్తుంది. అప్పుడే శివ మీనాకు సారీ చెప్తాడు. అంతా మీ బావ చూసుకుంటాడు శివ, బాధపడుకు అని చెప్తుంది మీనా. అన్నం తింటారంటే ఇంత జరిగినాక నేను ఎలా తింటానక్క అంటే, ఇంత జరిగిన మీ బావ వాళ్ళు నోరు నూపించాడు కదా, నీకేమీ ఇబ్బంది లేదు, నువ్వు తిను అని తినిపిస్తుంది. ఇంకా తర్వాత కాసేపటికి రవి బండి మీద శృతిని ఆమె ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అయితే వెళ్ళిపోతుంటే మధ్యలో రౌడీలు అడ్డుపడతాడు. ఎవర్రా మీరంటే నీతో మాట్లాడ దిగరా అంటారు. నేను వెళ్ళాలి తప్పకుండా అంటాడు రవి కోపంగా. దిగరా అని బలవంతంగా దిబ్బిన రౌడీలు వార్నింగ్ ఇస్తారు, ఆ పిల్ల శృతికి దూరంగా ఉండు లేదంటే ప్రాణాలు తీసేస్తామంటూ ఫైర్ అవుతారు రౌడీలు. మీరు చెప్పేది ఏంటారు, నా ఇష్టం అయినా మిమ్మల్ని పంపినోడికి చెప్పండి, నేను రోజు ఇదే పని చేస్తాను అని అంటాడు. అంటే పికప్ డ్రాపింగ్ చేస్తూ ఉంటాడు కదా, ఇంకా ఎక్కువ చేస్తాను అని చెప్తాడు రవి కోపంగా. ఇక రవిని ఆ రౌడీలు మాట వినడం లేదని కొట్టబోతారు. వెంటనే రవి వాళ్ళ మీద ఫైట్ చేస్తాడు, వాళ్ళని చిత్త కొడుతూ ఉంటాడు. అయితే ఒకేసారి 4 ఖర్చు పట్టుకోవడంతో రవి తప్పించుకోలేక దెబ్బలు తింటూ ఉంటాడు. అయితే అటువైపుగా వెళ్తున్న బాలు అది చూసి పరుగున వెళ్ళి ఫస్ట్ హారన్ కొడతాడు ఎవరో అనుకున్న తర్వాత రవి కనిపించేసరికి కారు దిగేసి వెళ్ళి వాళ్ళందరినీ కొడతాడు. కొట్టి వాళ్ళందరూ పారిపోతూ ఉంటారు. ఒక రౌడీని పట్టుకొని నిజం చెప్పరా, ఎవరు తిరుపతి నువ్వారా, ఏంట్రా ఇలా మా తమ్ముడు ఎందుకు కొట్టడానికి వచ్చావురా అంటే, సార్ ఒకరు కొట్టమన్నారు, ఎందుకు కొడుతున్నాడు నిలదీస్తాడు. రవికి నిజం తెలుసు కాబట్టి అనే వదిలేవాడిని మనకెందుకు వదిలే అంటూ ఉంటాడు. ఇంకా రవి బాలు వెనకే వెళ్తూ బాలు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే మనకి ఎవరో రౌడీ చెప్తాడు, సార్ ఎవరో డిఎం అంట సురేంద్ర అంట ఆయన కొట్టమన్నాడు అంటే వాడి మీద కేసు గెలిచినందుకు ఇలా మా రౌడీలు పెట్టి కొట్టిస్తాడా
ఈసారి కనుక మా తమ్ముడు జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా రవి అయితే పాలు వెనక్కి వెళ్తే ఆగువాళ్ళు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే మనకి సమస్యలు వస్తాయి అంటాడు. తప్ప శృతి విషయం మాత్రం చెప్పడు. మనం కేసుకి గెలిచామని అక్కస్తో నిన్నే కొట్టించాలని అనుకుంటాడు. వాడిని వదిలిపెట్టను అంటే కారు వేగంగా పోనిస్తాడు. రవి కూడా బాలుని ఆపడానికి బండి మీద ఫాలో అవుతాడు. అయితే బాలు డైరెక్ట్గా సురేంద్ర ఇంటి ముందు ఆగి సురేంద్ర దగ్గరకు వెళ్ళి లాగి పెట్టి పీకుతాడు. నా తమ్ముని కొట్టిస్తావా, నీకెంత ధైర్యం అంటూ రెచ్చిపోతాడు. ఇంకా శోభ అడ్డుపడిన ఆగడు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో బాగా కోపంగా ఉంటే అక్కడ ఏదో గొడవ జరిగినట్టుంది, మనకేదో చూపించరు. ఇంటికి వచ్చిన తర్వాత మీనా అడుగుతుంది ఏంటి ఎందుకు అలా ఉన్నారంటే గట్టిగా అరుస్తాడు. అరిసేసరికి మీనా అలిగి పడుకుంటుంది. పడుకునేసరికి బాలు అక్కడ తింటుండగా వాళ్ళ నాన్నగారు వచ్చి ఏమైందిరా అంటే అమ్మగారు అలిగారు అంటే అలక తీర్చాలని చెప్పి పంపిస్తాడు. శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కళ్ళు పట్టుకోక తప్పలేదు నేను ఎంత అని చెప్పేసి మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. మీనా కోపంగా ఇంట్లో ఉన్న బొమ్మలు అవన్నీ సురుతూ ఉంటుంది. వాటితో పాటు అతనికి ఇష్టమైన మంతు సీసా ఉంటుంది కదా, ఆ మంతు సీసా కూడా ఎసరిపోతే కష్టం వచ్చిన ఆనందం వచ్చి నాకు కొంచెం చేసుకుని ఇది ఒక్కటే అనగానే ఇంకా మీనా నవ్వేసి ఆ మంతు సీసా ఇస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయితే అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.